హైదరాబాద్ సచివాలయం ప్రాంతంలో ఉన్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మారింది. దీనికి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా ప్రభుత్వం నామకరణం చేసింది. ఈ మేరకు ఫ్లైఓవర్ పై కొత్త బోర్డును కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు ఫ్లైఓవర్ కి ఇరువైపులా కమాన్ కూడా ఏర్పాటు చేశారు. 1997లో అప్పటి సీఎం చంద్రబాబు ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. సచివాలయం నుంచి లోయర్ ట్యాంక్ బండ్ రహదారి ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం నిర్మించారు. అప్పుడే దీనికి తెలుగు తల్లి ఫ్లైఓవర్ గా నామకరణం కూడా చేశారు. తెలంగాణ ఏర్పాటుతో తాజాగా జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ దీనిని తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా మార్చేందుకు నిర్ణయించింది. హైదరాబాద్ సచివాలయ ప్రాంతంలో ఉన్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మారింది. దీనికి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా ప్రభుత్వం నామకరణం చేసింది. ఈ మేరకు ఫ్లైఓవర్ పై కొత్త బోర్డుని ఏర్పాటు చేశారు. అంతేకాదు ఫ్లైఓవర్ కు ఇరువైపులా కమాన్ కూడా ఏర్పాటు చేశారు. 1997లో అప్పటి సీఎం చంద్రబాబు ఈ ఫ్లైఓవర్ ను నిర్మించారు. సచివాలయం నుంచి లోయర్ ట్యాంక్ బండ్ రహదారి ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి తెలుగు తల్లి ఫ్లైఓవర్ గా నామకరణం చేశారు. తెలంగాణ ఏర్పాటుతో తాజాగా జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ దీనిని తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా మార్చేందుకు నిర్ణయించింది.